కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఆర్ఆర్ఆర్ తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్కు కాంగ్రెస్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ హాజరు కాగా బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు కలిసి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఆర్ఆర్ఆర్ తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్కు కాంగ్రెస్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ హాజరు కాగా బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇక ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ ఆల్ పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించబోతోంది. ఇక కేంద్రంలో పెండింగ్లో ఉన్న నిధుల సాధనకు ఎజెండాగా ఈ భేటీ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రైట్ భాగ్యశ్రీ, ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నిధులు, వాటితో పాటుగానే పెండింగ్లో ఉన్నటువంటి గ్రాంట్లు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి నిధులను కేంద్రం నుంచి రాబట్టుకునేందుకు ఈ యొక్క త్వరలో జరగబోయేటటువంటి పార్లమెంటు సెషన్లో తెలంగాణ అభివృద్ధి గలం వినిపించే విధంగా కూడా ఎమ్మెల్యేలతో, ఈ యొక్క ప్రధానంగా ఎంపీలతో, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతో ఈ యొక్క సమావేశం బట్టి విక్రమార్క నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ఎంఐఎం, కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మిగతా అటు బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల్లో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి రేణుకా చౌదరి, వారితో పాటుగానే అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా హాజరు కాలేదు. ప్రధానంగా ఈ యొక్క సమావేశం కీలకంగా భావిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకు కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకునే విధంగా ఈ యొక్క పదే పదే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులు, అలాగే ప్రధానమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు భేటీ అవుతూ తెలంగాణకు కావాల్సినటువంటి నిధులను కోరుతున్నటువంటి సమయంలో అయితే ఇప్పటి వరకు కూడా మరిన్ని ఈ యొక్క నిధులు కావాల్సిన ఉన్న అంశానికి సంబంధించి కూడా పార్లమెంట్లో ఉభయ సభల్లో ఈ యొక్క అంశం చర్చకు తీసుకువచ్చే విధంగా కూడా
ప్రధానంగా ఇందులో చర్చ జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో పలు శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మెట్రో రైల్ విస్తరణ ఫేజ్ 2 కావచ్చు, వీటితో పాటుగానే ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు కూడా రేడియల్ రోడ్లు, హైదరాబాద్ సివరేజ్ యాక్షన్ ప్లాన్కు సంబంధించి, అలాగే వరంగల్లో తలబెట్టినటువంటి సివరేజ్ యాక్షన్ ప్లాన్కు సంబంధించి కూడా పలు నిధులు కావాలని కోరడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగానే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించి పలు నిధులు కావాలి, కేంద్రం నుంచి సహాయం అందజేయాలనేది కూడా పలు దఫాలుగా కోరినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి దాని మీద కీలకంగా పార్లమెంట్లో చర్చ చేయాలి. అటు కృష్ణా జలాల, అటు గోదావరి జలాలకు సంబంధించి నీటి వివాదాలను కూడా త్వరగా పరిష్కరించాలనేటటువంటి అంశాన్ని కూడా చర్చకు తీసుకురావాలనేటటువంటి పట్టుబట్టాలి పార్లమెంట్లో అనేది కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. వీటితో పాటుగానే 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ కింద విభజన హక్కుల్లో తెలంగాణకు దక్కాల్సినటువంటి బయ్యారాం స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇతర వివిధ ప్రాజెక్టులు కావచ్చు, అవి ఇప్పటివరకు కేంద్రం సహకరించలేదు అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. ఇటీవల ప్రకటించినటువంటి గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయింపు, ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇందులో చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క సమావేశంలో అత్యంత కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా తెలంగాణ ఎంపీలు రాజకీయ ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలనేటటువంటి బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్లకు నేరుగా ఫోన్ చేసినప్పటికీ వారికి ఈ సమాచారం సాయంత్ర కాలంలో అందింది. అయితే పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని అలాగే జాతీయ నాయకత్వానికి దృష్టికి ఈ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనేటటువంటి అంశానికి సంబంధించి సమాచారం అందించేందుకు గడువు లేక, అదేవిధంగా ముందస్తుగా అధికారిక అనధికారిక కార్యక్రమాలు ఉండడంతో ఈ యొక్క సమావేశానికి రాలేకపోతున్నామనేది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లేఖ రాశారు. అంతేకాకుండా అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి గత 10 ఏళ్లుగా మేము పోరాటం చేస్తున్నాం పార్లమెంటు ఉభయ సభల్లో, అదే పందాను మేము కొనసాగిస్తాం. ప్రభుత్వం ఆహ్వానించిన ఈ సమావేశానికి ఆహ్వానించకపోయినా మా పందాను మేము మరువము అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నారు ఒకరిద్దరు ఎంపీలు. అయితే వీటితో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అటు హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధి కోసం గలం విప్పాలనేటటువంటి దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చేయనున్నారు ఎంపీలకు. ప్రధానంగా వాటితో పాటుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన అంశ నివేదికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన అనంతరం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఆ తర్వాత ఎంపీల సమావేశానికి అనంతరం కూడా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలనేటటువంటి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు, అలాగే తెలంగాణకు రావాల్సినటువంటి గ్రాంట్లు, నిధులు, అలాగే అనుమతులకు సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కూడా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం శాఖల వారీగా అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ప్రధాన అనుమతులు, వాటితో పాటుగానే కీలకంగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులకు నిధులకు సంబంధించి కూడా కేంద్రం సహకరించాలి. అందుకు సంబంధించి కూడా ఎంత మేర నిధులు సమకూర్చుకోవాలి, కేంద్రం నుంచి ఎంత సహకారం అందితే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ మీద కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్ సభ్యుల్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఏ విధంగా తమ గలం విప్పాలనేది కూడా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.